మీడియా మిత్రులకందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరూ నమస్కారం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో మాట్లాడేది చూస్తే ఎలక్షన్ల ముందు కూడా అట్లనే మాట్లాడినరు, ఏదంటే అది హామీలు ఇచ్చిండ్రు. ఎలక్షన్ తర్వాత అన్నీ అయిపోయినాయి. పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, తులం బంగారం ఇస్తున్నా అని పెళ్ళిళ్ళు వాయిదా వేయించిండ్రు, లోన్లు తెచ్చుకోండి మాఫ్ చేస్తున్నా అని చెప్పిండ్రు. ఇంక ఏదంటే చెప్పిరు అనుకోరాదు, ఇక దానికి పోను. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ దగ్గర వచ్చినాయంటే అన్నీ గుర్తొచ్చినాయి. రైతు బంధులు వచ్చినాయి, రైతు బీమాలు వచ్చినాయి, శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ఆడపడుచులకు చీరలు కూడా వచ్చినాయి. 2 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచన రాలే, ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కనుక అప్పుడు గ్రామ పంచాయతీలో చీరలు ఇచ్చిండ్రు, అయిపోయింది అంతే. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక చీరలు గుర్తొస్తున్నాయి. నిన్న జరిగినటువంటి నిర్మల్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, మహబూబ్నగర్లో జరిగినటువంటి మీటింగ్లు చూస్తే కాంగ్రెస్ బీజేపీ 2 బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే మన ఒక్కరి శాత కాదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా కూడా 40% సింబల్ లేకపోతే కూడా, గుర్తులు లేకపోయినా, పార్టీ గుర్తులు లేకపోయినా కూడా 40% సర్పంచులు గెలిచిండ్రు. ఇలా కారు గుర్తుంది, సింగిల్గా నిలబడితే మాత్రం మనం ఖతమైపోతాం. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇద్దరం కలిస్తేనే, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడైతే ఎట్లయితే చేసినామో లోపల మనం ఎట్లయితే లోపాయకరంగా అడ్జస్ట్మెంట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నామో, ఈరోజు కూడా బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే మనం ఇండివిజువల్గా కొట్లాడలేము, మన ఇద్దరం కలిసి కొట్లాడాలని చెప్పి ఇలా వాళ్ళ మీటింగ్ల యొక్క సారాంశము, ఒకరికొకరు పొగడ్తలు, ఒకరికొకరు మాటలు చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కేసీఆర్ని సింగిల్గా ఢీ కొనలేము మనము. మళ్ళీ అబద్ధాలే అన్నీ, టోటల్గా అన్నీ అబద్ధాలే. సాక్షాత్ ఇదే మహబూబ్నగర్లో ఎమ్మెల్యే క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే నిలబడిన క్యాండిడేట్ వాళ్ళు కూడా డైరెక్ట్గా కాంగ్రెస్కే సపోర్ట్ చేయండి అని చెప్పినటువంటి సందర్భం అదే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అందరూ తెలుసు. అట్లా ప్రతి దగ్గర కూడా అంతే, ఒక జిల్లాని కాదు, ప్రతి దగ్గర కూడా అదే అండర్స్టాండింగ్తో, మోసం మాటలతో, అబద్ధపు హామీలతో, లేనిపోని కోరికలు గొలిపించి రైతులను నట్టేట ముంచి ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా మళ్ళా అదే రీతిలో పొగడుకుంటూ, ఒకరికొకరు పొగడుకుంటూ, షబాస్ అనుకుంటూ ప్రజలను మోసం చేయడం తప్ప ఏం లేదు. వాళ్ళ మాట్లాడినటువంటి మాటలలో ఒక్కటి కూడా నిజం లేదు, ఒక్కటి కూడా. ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమన్నాడు, మా నాన్న చనిపోతే స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు, ఫోన్ చేసి మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళు ఇటు చల్లుకున్నాం పైన, అది మా జిల్లా పరిస్థితి అని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడేటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు, యావత్ ప్రజనికి. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? 10 సంవత్సరాలు ఎవరు? కేసీఆర్ గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రి, ఎవరున్నారు? ముఖ్యమంత్రికి ఎవరున్నారు? ఎవరి హాయంలో ఈరోజు మోటార్లు ఆన్ అయ్యి పంటలు వండుతున్నాయి, కరెంట్ ఎట్లొచ్చింది? స్వయంగా మీరే మాట్లాడినది మీరు గుర్తు తెచ్చుకోండి. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో తాగడానికి నీళ్ళు లేక ప్రతి గ్రామం కూడా ఊరు బయటకు పోయి ఒక మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళు తెచ్చుకునేది. స్వయంగా మీరే చెప్పారు, చావుల కాడ కూడా నీళ్ళు దొరకవు మాకని.
చనిపోతే కూడా నీళ్ళ ఫికర్ మాకు ఒక ట్యాంకర్ ఉంటే పెద్ద ఊరు అయితే ట్యాంకర్ తెప్పించుకుంటాం, లేదంటే బావుల కాడ మోటార్ ఆన్ చేసుకుంటాం. కరెంటులో చెప్పి అర్ధగంట కరెంటు వేయండి రా బాబు అని అడుక్కొని మోటార్ ఆన్ చేసుకుంటామని చెప్పారు. ఈరోజు ఏ ఊర్లోనైనా ఏ తాండలనైనా ఆ పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు చేయకపోతే ఎవరు చేసిరు ఇవన్నీ కూడా? ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారా లేకపోతే ఎవరు? ప్రతి గ్రామంలో ఇంత మంచిగా బ్రహ్మాండంగా రైతు వేదికలు ఉన్నాయంటే రైతులకు ఒక వేదిక, ఒక ఆఫీసు అనేది జిల్లా ఆఫీసు ఉంటుండే. ప్రతి గ్రామంలో రైతులకు ఒక అధికారిని పెట్టి ఒక ఆఫీసు పెట్టింది కేసీఆర్ కాదా? మోటార్లు గాలిపై తనలాడుతుండ్రి, ఇన్వర్టర్లతో జనరేటర్లతో జిల్లా మొత్తం అట్టడిగిపోతుండే. మరి 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కదా? రైతులను బాగు చేసింది కేసీఆర్ గారు కదా? నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కదా? అసలు 2 నెలల్లో మీరు ఏం చేసింది ఒక్కటన్నా చెప్పండి. అంటే బస్సులు చెప్తారు తప్ప ఏం లేదు. ఆ బస్సులో కూడా కొట్లాటలే తప్ప. భర్తలకు డబుల్ ఛార్జీలు చేసిరు, భార్యలకు ఫ్రీ అని చెప్పారు మహిళలకు. మీరు శిలాపలకాలు వేసిరు అంతే. శిలాపలకాలు వేసి మొత్తం కంప్లీట్ అయిందని ఊహించుకుంటే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి శిలాపలకాలే. నెట్టెంపాడు కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు ఇచ్చింది ఎవరు? భీమా కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చింది ఎవరు? కోయిల్ సాగర్కు అడిషనల్గా పంపింగ్ చేయడం, అవన్నీ కంప్లీట్ చేయడం ఎవరు హాయం లేనిది? కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 3,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి నీళ్ళు అందించింది ఎవరు? అంటే మీరు టెంకాయ కొడితే మీరు అయిపోయేటట్లా శిలాపలకం పెడితే. ఇప్పుడు 1000 కోట్ల శిలాపలకాలు పెడుతున్నారు, ఏది కావని తెలుసు అందరికీ. రేపు మళ్ళీ మేము వచ్చినాక కంప్లీట్ చేస్తే అవి మీ ప్రారంభించినరా మేము ప్రారంభించినాం గట్లే ఉందన్నమాట. శిలాపలకం వేస్తే మీరు కంప్లీట్ అయిందని ఊహించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అవుతుంది? మరి ఇవన్నీ మీరు శిలాపలకాలు ఇచ్చిన ప్రాజెక్టులు ఒక్క సుక్క నీరన్నా వచ్చినాయా? ఒక కాల్లో దోయి ఒక సుక్క నీరన్నా దుంకినాయా? మీరు 20 ఏళ్ళ నుంచి కేఎల్ఐ అని చెప్పి అల్లాడారు కదా. 20-25 ఏళ్ళ నుంచి ఉన్న కేఎల్ఐ, మరి మీరే అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ చుక్క నీరైనా ఉందా? ఒక అర్ధ ఎకరం నీళ్ళని వచ్చినాయా? మెడికల్ కాలేజీలు ఎవరు తెచ్చిండ్రు? ఇన్ని హాస్పిటల్స్ ఎవరు అభివృద్ధి చేసిండ్రు? ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే. లక్ష్మీరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200-300 ఐసీయూలు ఉంటే ఒక మహబూబ్నగర్లోనే మేము 165 ఐసీయూలు ప్రతి జిల్లాలో ఒక ఆసుపత్రి పెట్టుకున్నాం మేము. మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం మేము, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము, ఫార్మా కాలేజ్ తెచ్చుకున్నాం మేము, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము, ఫిషరీస్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము, పాలిటెక్నిక్ కాలేజ్ పెంచుకున్నాం మేము. అసలు మీరు చేసింది ఏంటి? 2.5 సంవత్సరాల దగ్గర వస్తుంది. అసలు చేసింది ఏంది? మీరు శిలాపలకలేసి మేము మొత్తం కంప్లీట్ చేసినాం అనుకుంటే ఎట్లా? మేము రైతు బంధు ఇస్తాము, రైతు బీమా ఇచ్చేస్తాము, మొత్తం 15,000 ఇస్తాము అని చెప్పి మాటలంటే అయిపోయినట్లేనా? తులం బంగారం ఇస్తామంటే ఇచ్చినట్లేనా? తెలంగాణ తెచ్చిన నాయకుడిని తిట్టను అనుకుంటేనే నడుములు ఇరగొట్టేసిన తెలంగాణకు దైవం కేసీఆర్. తెలంగాణ గురించి అహర్నిశలు కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ లేకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యేవారా? ఆలోచన చేసుకోండి. మీరు అన్నవాడే గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదన్నారు కదా. మరి అలాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడిని నడుములు ఇరగొట్టి పడేసిన అనడం సమంజసమనా? ఆయన తెలంగాణ లేకుంటే పిసిసి ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ రాష్ట్రానికి తెలంగాణ వాళ్ళు అయ్యేవాళ్ళ, ముఖ్యమంత్రులు తెలంగాణ వాళ్ళు అయ్యేవాళ్ళ? 70 సంవత్సరాలు ఎంతమంది ముఖ్యమంత్రులు అయిన తెలంగాణ వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? ఆలోచన చేసుకోండి. మీకు మంచి అవకాశం ఇచ్చి సీట్లో కూర్చొని పెడితే తిట్టడమేనా? ఇక మారీచుడు స్వభావుడు అని చెప్పి కేటీఆర్ని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ అడ్డుకున్నారు? ఏ యజ్ఞం చేస్తే అడ్డుకున్నారు? కేసీఆర్ గారు మోటార్ ఆన్ చేస్తుంటే పోయి పట్టుకున్నారా? మోటార్ ఆన్ చేయకుండా ఏలూరు కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కర్మిల కానీ 90% కంప్లీట్ అయింది. వాస్తవం కాదా ప్రాజెక్టులు? ఈవెన్ ఉదయనాపూర్ నుంచి కర్వేన వరకు ఉన్నటువంటి టన్నెల్ కూడా 100% కంప్లీట్ అయింది.
వాస్తవం కాదా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టన్నెల్లో దిగుతూ నడుస్తూ విలేకరుల దగ్గర ఏ మాట మాట్లాడిండు? అరే ఇంత బ్రహ్మాండంగా ఎట్లా కట్టిండ్రు ఆయన అన్నమాట వాస్తవం కదా? ఆయన ఆత్మసాక్షిగా చెప్పండి. ఇంత అద్భుతంగా కట్టిండు. అరే ఎక్కడి నుంచి వచ్చినా ఇన్ని పైసలు ఏడు తెచ్చిండా ఇన్ని పైసలు అన్నమాట వాస్తవం కదా? ఆయన ఆత్మ ప్రమాణంగా అనలేదని చెప్పానండి. ఎక్కడి నుంచి తెచ్చిండు, ఎన్ని ప్రాజెక్టు ఎట్లా కట్టిండా, ఆశ్చర్యంగా ఉంది అన్నమాట వాస్తవం కదా? రాజకీయంగా మీరు కేసీఆర్ను మా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ మీ అంతరాత్మకు తెలుసు. మేము మంత్రులుగా ఉండి మేము మాట్లాడిందే మెడికల్ కాలేజ్ వచ్చినాయా, మేము మాట్లాడిందే పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయా, మేము మాట్లాడిందే ఏదుల నుంచి ఉదండాపురం వరకు భూసేకరణ చేసి భూసేకరణకు డబ్బులు మేము అడగందే వస్తాయా? టోటల్ ప్రాజెక్టు కట్టినటువంటి భూసేకరణకు అన్ని డబ్బులు ఇచ్చింది కొంత భాగం ఉదండపూర్ తప్ప, టోటల్గా కంప్లీట్గా ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కదా? మేము ఏడడ్డం వచ్చినాం? ఎక్కడ మేము అడ్డం వచ్చినాం? కాళ్ళలు తవ్వుతుంటే అడ్డం వచ్చినామా? మట్టి తీస్తుంటే అడ్డం వచ్చిండ్రా? పంపులు ఆన్ చేస్తే అడ్డం వచ్చిండ్రా? మొత్తం మోటార్లు ఉన్నాయి, బిగించాలంతే. బిగించే దగ్గర వచ్చి వీళ్ళు వచ్చి ఇద్దరు అడ్డం పడ్డరా? మేమందరం జిల్లా ప్రతినిధులు అందరం కలిసికట్టుగా ఉన్నందుకే జూరాల దగ్గర ఎండిపోతుంది, వర్షాకాలం అయిన 2 నెలలకే జూరాలు ఎండిపోతుంది. కృష్ణా నది పైన మొత్తం అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఆలిమట్టి నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ చెక్ డ్యామ్లన్నీ కట్టుకున్నారు. నీళ్ళు సుక్క నీరు వస్తలేదు. కృష్ణా తుంగభద్ర దిగువన ఉన్నటువంటి 100% మన పరివాహక ప్రాంతం ఉన్నటువంటి హక్కు ఉన్నటువంటి 212-13 టీఎంసీలు నిల్వ ఉన్నటువంటి నీళ్ళ నుంచి మనం తెచ్చుకోవాలి. మొన్న పోతే లక్ష్మారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు మేమందరం పోతే డిసెంబర్లోనే ఎండిపోయింది జూరాల. ఇంకెట్లాగని తెస్తావు నువ్వు? డిసెంబర్లోనే జూరాలు ఎండిపోయింది, కానీ శ్రీశైలము జూరాలకు దగ్గర వరకు నీళ్ళుండి ఆగి ఉన్నాయి డ్యామ్ నిండినందుకు. బ్యాక్ వాటర్ మొత్తం ఉన్నాయి కంప్లీట్గా, బీచ్ పల్లి దాటి ఉన్నాయి నీళ్ళు. ఒక 100 కిలోమీటర్లు నీళ్ళు ఉన్నాయి, ఆడ 1 కిలోమీటర్ కూడా నీళ్ళు లేవు జూరాల. ఇయ్యాల చదువుకున్న మేధావులారా, మహబూబ్నగర్ మేధావులారా, దయచేసి మీరు మౌనంగా ఉండకండి. సమయం, జిల్లా గురించి మీ ప్రాంతం గురించి సమయం ఇచ్చి పోయి చూడండి. జూరాలలో నీళ్ళు ఉన్నాయా? ఇప్పుడు నీళ్ళ దగ్గర మనం తీసుకునేది బురదనా? తీసుకునేది నీళ్ళ? ఇప్పుడే క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు గద్వాలలో. ఇప్పుడే క్రాప్ హాలిడే ఇచ్చినటువంటి నీళ్ళు లేని, చుక్క నీరు లేని జూరాల నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుంటాము? 100 కిలోమీటర్లు నీళ్ళు ఉన్నటువంటి శ్రీశైలం మీద తీసుకుంటే నీళ్ళు వచ్చినట్లా కాదా? 212-13 టీఎంసీలు నీళ్ళు తీసుకునే దాన్ని ఇప్పటికి కూడా తప్పు అంటే ఏం చేయాలి? ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తే మొత్తం నిండుతాయి. జూరాలు ఆన్ చేయండి, కానీ కోయిసాగరం నిండదు. నిండని దగ్గర రేపు కొడంగల్లో 1 టీఎంసీ రిజర్వాయర్ ఉన్నటువంటి భూత్పూర్లను తీసుకెళ్తున్నారు కదా, అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అప్పుడు రివర్స్గా కేసీఆర్ చెప్పిందే కరెక్ట్, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారానే రివర్స్ నీళ్ళు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఇదే జూరాలను శ్రీశైలం నీళ్ళు మళ్ళీ ఎండాకాలం నింపి భీమా నెట్టెంపాడు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారికి ఉంది. ఇంత గొప్ప ఆలోచనని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పక్కన ఉన్నటువంటి ఎంపీఆర్ వాళ్ళు కూడా అట్లే ఇది జూరాలని కరెక్ట్ అన్నట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి మేము చెప్తా ఉన్నాం, 2 ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు, సుష్మా స్వరాజ్ గారు ఇదే మహబూబ్నగర్ జిల్లాలో జాతీయ హోదా ఇస్తాం, ఆంధ్రాకు పోలవరంకి ఇచ్చినాం, తెలంగాణకు ఖచ్చితంగా ఇవ్వాలి, పోలవరంకు ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళు తెచ్చుకుంటారు. పాపం తెలంగాణ వాళ్ళకి అడిగేటోళ్ళు లేడు, మేము సెంట్రల్ అధికారంలో వస్తే జాతీయ హోదా ఇస్తామని చెప్పి ఇద్దరు అన్నారు. మీరు ఒక్కరు తీసుకురండి అమ్మా చాలు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క జాతీయ హోదా తీసుకురండి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు, మొత్తం అన్ని పనులు అయినట్లే చిరస్థాయిగా బీజేపీ పార్టీ పేరు ప్రజలలో ఉంటుంది. అంతేగాని బురదలు ఉన్న దగ్గర నీళ్ళు తీసుకురావాలి బాగుండి అంటే కాదు, తప్పు అవుతుంది. అది కన్నా కష్టాలు పడి మనం తెలంగాణ తెచ్చుకున్నాం.
మహబూబ్నగర్ జిల్లా అత్యంత వెనుకబడ్డది మీరే చెప్తున్నారు. గట్టు మండలం దేశంలోనే అత్యధిక వెనుకబడ్డదని. మరి ఇదే గట్టు ప్రాంతంలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చింది ఎవరు? చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజోలి బండలను ఆర్డిఎస్ దగ్గర బాంబులు వేసి బద్దలు కొడితే కూడా ఎవరు అడగలే. మరి అక్కడ ఎన్ని లిఫ్ట్లు అయినాయి, ఎంత సస్యశ్యామలమైంది. ఆడ బతకడానికి ఏ గ్రామం నుంచి, ఏ జిల్లా నుంచి వస్తారో, ఏ రాష్ట్రం నుంచి వస్తారో చూడండి. తుమ్మిలో కావచ్చు ఇవన్నీ. 2.5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం చేసింది ఏముంది జిల్లాకు? మేము తెచ్చిన డబ్బులు రివర్స్గా శిలాపాలకలు వేస్తున్నాడు తప్ప. అక్కడ 530 కోట్లతో మెడికల్ హాస్పిటల్ సంబంధించినటువంటి తొందరగా సామాన్లు టెండర్ విలువాలి. ఎన్నో ఉన్నాయి జిల్లాలో. కాలువలు టెండర్ విలువాలి. ఇరిగేషన్ కాలువలు టెండర్లు రద్దు చేసిండ్రు. మాకు 90 టీఎంసీ అంటే 45 టీఎంసీలకు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ పంపమని చెప్పి ప్రపోజల్ పంపమని వచ్చింది. దాన్ని పాత ప్రపోజల్ ప్రకారమే ఇవ్వాలి. 7 అనుమతులు ఆల్రెడీ వచ్చినాయి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు. ఒక సంతకం అయితే అయిపోతుంది. కనుక కనీసం ఆ ఒక్క సంతకం కంప్లీట్ చేయించి ఆ 90 టీఎంసీలకు సంబంధించినటువంటి ఫైల్ క్లియర్ చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లో మమ్మల్ని, మా పార్టీని ఢీకొనడానికి మీరు ఎంత చాకచక్యంగా 2 పార్టీలు ఐక్యమై అన్ని వేదికలు పాల్పంచుకొని మాట్లాడితే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటారా? యువకులు అర్థం చేసుకోలేరా? అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఎక్కడొచ్చినామని చెప్పి అడుగుతలేరా? ఒక మంత్రి అయినా అశోక్ నగర్ పోయి రాగలుగుతారా? చెప్పగలుగుతారా? అశోక్ నగర్ పోయి మీటింగ్ పెట్టి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చెప్పగలుగుతారా? మేము కేసీఆర్ గారిని అడగందే ఈ జిల్లా అనేది 2 లక్షల ఎకరాల సాగు నిండి పాడి పంటలు వండి టోటల్గా గోడౌన్లు నిండి మార్కెట్ల నిండి రైతులకు 50,000 ఉన్నటువంటి ఎకరా 30 లక్షలు అయింది. మేమందరం చెప్తేనే కాదా? జూపల్లి గారు మొన్నటి వరకు మా పార్టీలో ఉన్నాడు, మంత్రిగా కూడా పనిచేసిండు. మరి ఎలక్షన్లప్పుడే వెళ్ళిపోయాడు ఆయన బయటికి సమయం చూసి. అప్పటి వరకు ఉన్నాడు కదా, మంత్రిగా ఉన్నాడు కదా. మరి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారిని కలిసిండు అడగండి. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గర అందరం భోజనాలు చేసినాం అడగండి. సొంతం ఇంట్లో బంధువుల మాదిరిగా అక్కడ పోతే భోజనం వడ్డిస్తారు వారి స్వయంగా. ఏం కలవలేదంటే ఎట్లా చెప్పండి? మీరు చేసేదో మీరు చెప్పాలి. కానీ ఒకసారి శత్రువులే లేరని చెప్తారు, రాజకీయాలు వద్దంటారు, ఇమ్మీడియట్గా మళ్ళీ మాట్లాడతారు. మీకు ఒక అవకాశము భగవంతుడు ఇచ్చిండు. ఎంతోమంది ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి అవకాశం జిల్లాకు చేసి ఆ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి నీళ్లు అక్కడ పోకుండా ఆంధ్ర ప్రాంతానికి వదిలిపెట్టకుండా వాళ్ళకి ఎట్లా ఎక్కువ నీళ్ళని అటగించబోతాయి. సముద్రంలో కలిసి నీళ్ళు అన్నీ ఉంటాయి, వాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనకే తక్కువ. వరదప్పుడు మనం లిఫ్ట్ చేసుకోకపోతే కష్టమవుతుంది మనకు. 10% కంప్లీట్ మిగిలిపోయిన పనులు కంప్లీట్ చేయండి తప్ప 90% కంప్లీట్ అయిన ప్రాజెక్టులను ఏం కంప్లీట్ కాలేదని చెప్తే కాదు. చీఫ్ సెక్రటరీని అనిపించమని చెప్పండి, ఇరిగేషన్ ఈఎన్సీని అడగమని చెప్పండి. మేము చెప్పిన దానిలో వాస్తవమా కాదా వాళ్ళని అడగమని చెప్పండి. లేదంటే మా ఎంబడి రమ్మని చెప్పండి, మేము చెప్తాం. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మోటార్స్ అవి. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మోటార్స్. కొనేది లేదుగా. అది కూడా ఏదో ప్రైవేట్లో కొన్నాయి కాదు, బిహెచ్ఎల్లో. మనకు డబ్బులు వృధా కావద్దు, ఆ డబ్బులు మన కార్మికులకే జీతభత్యాలకు వెళ్ళాలి, మన సంస్థనే పెద్ద కావాలని చెప్పి తెచ్చినటువంటిది. ఇలా మేము ఇన్ని చేస్తే ఇలా ఏం మాట్లాడుతున్నారంటే జిల్లాలు రద్దు చేస్తామంటున్నారు. 3 జిల్లాలు రద్దు చేస్తారు. మీరు వచ్చి చేసేది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జిల్లాలు రద్దు చేయాలా, మేము కంప్లీట్ చేసిన పనులను ఆపాలా, ప్రాజెక్టులు ఆపాలా, కాళేశ్వరం రిజర్వాయర్ను కాంట్రాక్టరే మరమ్మతులు చేపిస్తాం 1 రూపాయి లేకుండా అంటే కూడా దాన్ని చేయనీయకుండా ఆపాలి.
కాళేశ్వరం కొట్టుకుపోవాలి, పాలమూరంగానే ఎండిపోవాలి, నీళ్ళు కిందికి పోవాలి, ఉన్న టీఎంసీలు తక్కువ కావాలి, 90 టీఎంసీ వద్దు సగం నిండితే చాలన్నట్లు ఉండాలి. కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి, మమ్మల్ని తిట్టాలి, మా పార్టీని తిట్టాలి. ఇది 2.5 సగం అయిపోయేది. ఇంకా సగం అయిపోయిన తర్వాత ఇక మిగిలింది ఏముంది? ఇంకా సగం అయిపోయిన తర్వాత మిగిలింది ఇంకా సగం ఉంది అంతే. ఇంక 2 ఏళ్ళ ఇంకో 1 ఇయర్ అయితే ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా పాలమూరు బిడ్డలారా, మహబూబ్నగర్ ప్రజలారా, 10 సంవత్సరాల్లో మీరు మీ ఆస్తి ఎన్ని రెట్లు పెరిగిందో ఆలోచన చేసుకోండి. ముఖ్యంగా రైతులారా, మీరు ఒక్కసారి మోసపోయి ఓటు వేసినందుకు ఇవాళ మీ పరిస్థితి ఏముందో చూడండి. యూరియా పిండి దొరుకుతలేదు, పైసలు పెడితే ఒడ్లు కొనట్లేదు ఎవడు. విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతున్నారు రిక్రూట్మెంట్ లేక. జాబ్ క్యాలెండర్ అన్నారు, స్కూటీలు అన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, 2,500 పెన్షన్ అన్నారు, మహిళకు రైతు బంధు 15,000 అన్నారు. చివరకు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అట్లనే మోసపోయి ఓట్లు వేస్తూ పోతే రేపు కరెంటు మీటర్లు వస్తాయి, వ్యవసాయ మీటర్లు వస్తాయి, నీళ్లు మొత్తం మళ్ళీ కట్టుకునే ప్రాజెక్టులు ఎండిపోయి ఉంటాయి, మళ్ళా పూర్వ పరిస్థితి వస్తుంది. ఎన్నిసార్లు కేసీఆర్ గారు మీటింగ్లు చెప్పినా వినకుండా పోతుంది. ఇప్పటికే రైతులు మన దళిత బంధు పోయింది, దళితులకు ఇచ్చే 10 లక్షలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఒక్క ఇల్లు కట్టలేదు అంటారు. మల్లపోయిన పల్లెకాడ నుంచి హెలికాప్టర్లో కనబడుతుంది ఎన్ని ఇండ్లు ఉన్నాయో, అటు జడ్చల్లో కానీ ఇటు మహబూబ్నగర్లో కానీ. మీరు కట్టిన ఇల్లు కనబడతాయా, మేము కట్టిన ఇల్లు కనబడతాయా చూస్తే అర్థమవుతుంది. మొత్తం పోతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే కనీసం ఉన్న స్కీములు ఉంటాయి. అరే కోపంగా ఉన్న ప్రజలను తెలియడానికి ఇప్పుడు సింబల్ మీద ఎలక్షన్ వచ్చింది. అర్బన్లో ఇలా ఒక ప్లాట్ అమ్ముదామంటే ఎవరు కొంటలేరు, ఒక లేఅవుట్ వేద్దామంటే భయపడుతున్నారు, ఒక రియల్ ఎస్టేట్ చేద్దామంటే భయపడుతున్నారు, ఒక బిల్డింగ్ వేద్దామంటే భయపడుతున్నారు. ఒక 3-4 మంత్రులు ఇదే పనిలో ఉన్నారు. మంత్రులంతా కూడా మంత్రుల మీద ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేస్తున్నారు, మంత్రుల మీద కాపాటి ఎమ్మెల్యేలే కోర్టుకు వెళ్తున్నారు, మంత్రుల తీరు పట్ల వాళ్ళే తిడుతున్నారు. ఒక మంత్రిని దింపడానికి ఇంకో మంత్రి ప్లాన్ చేస్తున్నారు, ఇంకో మంత్రిని దింపడానికి ఇంకో మంత్రి పేపర్లలో టీవీలలో ప్రచారాలు చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో మంత్రుల మధ్యలో పోటీతనంతో కాంట్రాక్టుల దగ్గర కకృతులు పడి పైసల దగ్గర పంచాయతీ వచ్చి ఒకరి మీద ఒకరిని దిగదార్చడానికి ఐఏఎస్లను మహిళలను కూడా చూడకుండా అందరిని లాగుతున్నారు. అందులో ఇలా ఈ ప్రభుత్వం తీరు చూసి దేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అరే ఆ మహిళలు పనిచేయాలంటే భయపడుతున్నారు. తెలంగాణ ఇజ్జత్ పోతుంది. తెలంగాణ రావాలంటే ఒకప్పుడు పోటీ పడుతుంది. ఇలా తెలంగాణలో పనిచేయాలంటే మహిళా ఆఫీసర్లు భయపడుతున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళను మంత్రుల మధ్యలో పంచాయతీలు లాగుతున్నారు. ఒక పేపర్ ఇవాళ రాసిండ్రు, మంత్రుల మధ్యలో కాంట్రాక్టర్ల గురించి కకృతి పడి ఇవన్నీ పనులు చేస్తున్నారు. అంటే వాళ్ళు పైసల గురించి, కాంట్రాక్టర్ గురించి, భూముల గురించి, డబ్బు గురించి ఏమిటికైనా దిగజారి ఇలా తెలంగాణ పరువు మొత్తం తీస్తున్నారు. మాకు ఎందుకు బాగా అనిపిస్తుందంటే మేము తెలంగాణ గురించి జైళ్ళలో పోయినాం, కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ 10 ఏళ్ళు బాగు చేసుకున్నాం. జిల్లాలో ఒక స్థాయికి తీసుకెళ్ళినాం. 14 లక్షల మంది వలస పోయిన జిల్లాను మళ్ళీ బతకడానికి మైనార్కి వచ్చి బతకాలంటే చేసినాం మేము. ఇలా మీ హయాంలో మీరు చేయండి. వ్యక్తిగతంగా దూషణలతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరు. సమయం ఇంకా చాలా దగ్గర ఉంది. ప్రజలు కూడా చివరే చెప్తున్న ప్రజలు అర్బన్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మీరు ఇట్లా పొరపాటు చేసి చైర్మన్లో మేయర్లో కాంగ్రెస్ పార్టీకి కైవసం చేస్తే 2 పార్టీలు కుమ్ముకైనాయి. ఇప్పుడు 2 పార్టీలు కుమ్ముకై ప్రశ్నించే గొంతును పిసకాలరా, ప్రశ్నించేటోడు రాష్ట్రంలో దేశంలో కేసీఆర్ ఒక్కడే, ఈ గొంతు పిసికితే మనం అడిగేటోడే లేడు అనేటువంటి రీతిలో వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్తో పకడ్బందీగా చేస్తున్నారు. కనుక దీన్ని మీరు గమనించి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.